Hello and welcome to Boston Ramesh channel. Thanks for joining me on my ServiceNow learning journey. Today is day 11. నేను ServiceNow సర్టిఫైడ్ అప్లికేషన్ డెవలపర్ ఎగ్జామినేషన్ కొరకు ఏదైతే ప్రిపేర్ అవుతున్నానో అందులో ఒక ప్రీ రిక్విజిట్ కోర్స్ వచ్చేసి స్క్రిప్టింగ్ ఇన్ ServiceNow ఫండమెంటల్స్. ఈ కోర్సులో భాగంగా ఇప్పుడు మాడ్యూల్ 5 బిజినెస్ రూల్స్ అనే స్టెప్ను కంప్లీట్ చేశాను. సో ServiceNowలో బిజినెస్ రూల్స్ అంటే సర్వర్ సైడ్ స్క్రిప్ట్స్ అని అర్థం చేసుకున్నాను. క్లయింట్ సైడ్ స్క్రిప్ట్స్ అయితే మనకు తెలుసు. అదేవిధంగా సర్వర్ సైడ్ స్క్రిప్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ServiceNow అయితే బిజినెస్ రూల్స్ అంటుంది. బిజినెస్ రూల్స్ అనడానికి స్పెసిఫిక్ రీజన్ అయితే నాకు అర్థం కాలేదు. కానీ యూజువల్గా బ్యాక్ ఎండ్ స్క్రిప్ట్స్ ఏవైనా కూడా చాలా ఇంపార్టెంట్ బిజినెస్ ప్రాసెస్కి సంబంధించినవి అయి ఉంటాయి కాబట్టి వాటిని రూల్స్ అని ఒక స్పెసిఫిక్ నేమ్ ఇచ్చారు అంతే తప్ప దే ఆర్ బేసికలీ సర్వర్ సైడ్ స్క్రిప్ట్స్. క్లయింట్ సైడ్ స్క్రిప్ట్స్ ఎలా ఉంటాయో అలాగే సర్వర్ సైడ్ స్క్రిప్ట్స్ కూడా ఉంటాయి ఏ అప్లికేషన్కైనా కూడా. సో బిజినెస్ రూల్స్ అంటే ఏమిటి ServiceNowకి సంబంధించినంత వరకు ఒకసారి చూద్దాం. దీస్ ఆర్ సర్వర్ సైడ్ స్క్రిప్ట్స్ దట్ ఎగ్జిక్యూట్ when records are manipulated. They are powerful tools for automating tasks and enforcing business logic. For example, you could have a business rule that automatically sets the priority of an incident based on specific criteria. క్లయింట్ స్క్రిప్ట్స్కి సర్వర్ స్క్రిప్ట్స్కి బేసిక్గా డిఫరెన్స్ ఏంటంటే క్లయింట్ స్క్రిప్ట్స్ ఆల్వేస్ ఎగ్జిక్యూట్స్ ఆన్ ద బ్రౌజర్, బట్ సర్వర్ సైడ్ స్క్రిప్ట్స్ వచ్చేసి మెజారిటీ ఆఫ్ ద టైం ఏదో ఒక స్పెసిఫిక్ డేటాబేస్ యాక్షన్ జరిగినప్పుడు మాత్రం తప్పకుండా ఎగ్జిక్యూట్ అవుతాయి ఇవి. ఎందుకంటే చాలా వరకు డేటా అనేది టు అండ్ ఫ్రో ఏదైతే ట్రావెల్ చేస్తుందో సర్వర్ టు క్లయింట్, క్లయింట్ టు సర్వర్, ఆ టైంలో జరగాల్సినవి చాలా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. ఒకటి అప్డేట్ అయినా, ఒకటి ఇన్సర్ట్ అయినా, ఏదైనా డిలీట్ అయినా వీటన్నిటికీ ఒక స్పెసిఫిక్ ట్రిగ్గర్ అనేది అవసరం. ఒక ట్రిగ్గర్ జరిగినప్పుడు మనం ఈ సర్వర్ సైడ్ స్క్రిప్ట్ ఎలా వర్క్ చేయాలనేది కాన్ఫిగర్ చేస్తాము లేదా డెవలప్ చేస్తాం. అవి బిజినెస్ రూల్స్. తర్వాత వెన్ బిజినెస్ రూల్స్ రన్. సో వెన్ అని అర్థం చేసుకోవాల్సి వచ్చినప్పుడు దెర్ ఆర్ ఫ్యూ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఈ ట్రిగ్గర్ ఎలా వస్తుంది అనేది. దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రిగ్గర్స్. బిఫోర్ ఒక రూల్ ఉంటుంది, ఆఫ్టర్, తర్వాత అసింక్, డిస్ప్లే. బిఫోర్ అండ్ ఆఫ్టర్ అనగానే దేనికి బిఫోరు, దేనికి ఆఫ్టర్, ఇది మనం ServiceNow యూజర్ ఇంటర్ఫేస్ చూసినప్పుడు అయితే క్లియర్గా అర్థమవుతుంది. మనం ఒక బిజినెస్ రూల్ని మనం కాన్ఫిగర్ చేసినప్పుడు. బిఫోర్ అనేది ఎప్పుడంటే బిఫోర్ రూల్స్ రన్స్ బిఫోర్ ద డేటాబేస్ యాక్షన్. డేటాబేస్ యాక్షన్ ఏదైనా కావచ్చు, ఇన్సర్ట్ కావచ్చు, అప్డేట్ కావచ్చు, లేదా క్వెరీ కావచ్చు, లేదా డిలీట్ కావచ్చు. సో దే ఆర్ గ్రేట్ ఫర్ వ్యాలిడేషన్ ఆర్ మోడిఫైయింగ్ డేటా బిఫోర్ ఇట్ ఈస్ సేవ్డ్. సో ఏదైనా డేటా మనం క్వెరీ చేసే కంటే ముందు కానీ, అప్డేట్ చేసే కంటే ముందు కానీ, డిలీట్ చేసే కంటే ముందు కానీ, లేదా కొత్తది ఏదైనా రికార్డ్ ఇన్సర్ట్ చేసే కంటే ముందు కానీ ఈ పర్టికులర్ ట్రిగ్గర్ అనేది మనం కాన్ఫిగర్ చేయొచ్చు. లేదా ఆఫ్టర్. ఆఫ్టర్ మీన్స్ after rules run after the database action. They are used for operations that require the data to be already in the database, like sending notifications. ఒక డేటాబేస్లో ఒక డేటా అప్డేట్ అయిందనుకోండి, దెన్ ఆఫ్టర్ వాట్ వీ హ్యావ్ టు డూ అనేది మనం ఒక కండిషన్ మనం రాసుకోవచ్చు, ఒక నోటిఫికేషన్ పంపించవచ్చు. ఒక ఇన్సిడెంట్ స్టేట్ మారిందనుకోండి, ఫ్రమ్ న్యూ టు ఇన్ ప్రోగ్రెస్ అని మారిందనుకోండి, ఎవరైతే ఇన్సిడెంట్ ఓపెన్ చేశారో ఆ యూజర్కి మీ ఇన్సిడెంట్ ఇన్ ప్రోగ్రెస్ ఉంది అని ఒక నోటిఫికేషన్ మనం డేటాబేస్ అప్డేట్ తర్వాత ఒక సర్వర్ సైడ్ నుంచి ఒక ఈమెయిల్ పంపించవచ్చు. అదొక సింపుల్ ఎగ్జాంపుల్. ఎసింక్ అంటే బేసికల్గా ఎసింక్రోనస్ అంటే ఏదైనా ఒక డేటా ట్రాన్సాక్షన్ కానీ లేదంటే బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్ ఏదైనా జరిగినప్పుడు ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్ వచ్చే ఏదైనా డేటా ట్రాన్సాక్షన్ లేదా కమ్యూనికేషన్స్ స్టాప్ చేయకుండా, దేన్ని కూడా డిలే చేయకుండా ఆ పర్టికులర్ రూల్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఎసింక్ రూల్స్ ఆర్ సిమిలర్ టు ఆఫ్టర్ రూల్స్ బట్ రన్ అసింక్రనస్లీ, విచ్ మీన్స్ దే డోంట్ హోల్డ్ అప్ ద ట్రాన్సాక్షన్. తర్వాత డిస్ప్లే.
డిస్‌ప్లే అంటే ఏదైనా ఫార్మ్‌లో మనం డేటా డిస్‌ప్లే చేసే టైంలో ఈ పర్టిక్యులర్ స్క్రిప్ట్ రన్ కావాలంటే అప్పుడు రన్ అవుతుందన్నమాట. డిస్‌ప్లే రూల్స్ రన్ వెన్ ఎ రికార్డ్ ఈస్ డిస్‌ప్లేడ్ అండ్ ఆర్ యూజ్డ్ ఫర్ కండిషనల్ ఫార్మాటింగ్ ఆర్ డేటా మానిప్యులేషన్ ఆన్ ఫార్మ్స్. ఆ తర్వాత ఈ డేటా ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది? ఈ బిజినెస్ రూల్స్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయో అలా చూద్దాం మనం. బిజినెస్ రూల్స్ కెన్ ఎగ్జిక్యూట్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ ఆపరేషన్స్. దే కెన్ చేంజ్ డేటా ఇన్ ఫీల్డ్స్, create log entries, or even interact with external systems through integrations. For instance, you might have a business rule that logs a detailed message whenever a high priority ticket is created, or another that triggers an external workflow in a different system. సో ఇదైతే మనకు స్పెసిఫిక్ టైమ్స్లో స్పెసిఫిక్ ట్రిగ్గర్ సిచ్యువేషన్స్లో ఇవి ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట. ఆల్రైట్, సో నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ వేరియబుల్స్. సర్వర్ సైడ్ గ్లోబల్ వేరియబుల్స్. Global variables ante these variables are available for all scripts. Doesn't matter whether it is a scoped application or out of the box base application or whatever it may be. So these global variables are pretty much very important. Server side script run చేసేటప్పుడు అవి ఏంటియో చూద్దాము. In the context of business roles, server side global variables are critical. They provide a way to access specific data and perform operations. Key global variables include current, which refers to the current record, and previous, which holds the record's previous values, mostly used in update operations, and G underscore user, which provides information about the current user. Understanding these variables is essential for effective business rule creation. సో బిజినెస్ రూల్స్ మనం స్క్రిప్ట్ రాసే టైంలో మనం చూస్తాము. స్క్రిప్ట్లో మనకు కరెంట్ అండ్ ప్రీవియస్ అని మనకు వేరియబుల్స్ ఉంటవి. బేసికల్గా ఒక సర్వర్ సైడ్ స్క్రిప్ట్ రన్ అవుతున్నప్పుడు నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, చేంజ్ ఎనీథింగ్ ఈస్ గోయింగ్ టు బి చేంజ్డ్. ఇప్పుడు సర్వర్ సైడ్ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవుతుందంటే డేటాబేస్లో ఏదో ఒక చిన్న మార్పు అయితే జరుగుతుంది. ఒక మార్పు జరుగుతుంది అంటే ఏదో ఒక రికార్డ్ మీద మనం ఏదో ఒక రికార్డ్ మీదనే మనం మార్పు చేస్తున్నాం అనమాట. ఒక రికార్డ్ అనేది మనం తీసుకున్నట్టయితే రికార్డ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్, రైట్? సో దట్ ఇస్ ఏ దట్స్ ఎ రికార్డ్, దట్ ఇస్ అన్ ఆబ్జెక్ట్ అన్నప్పుడు ఒక ఒక ఆబ్జెక్ట్‌ని మ్, మనం ఒక ఇన్స్టెన్స్ తీసుకున్నప్పుడు ఆ ఆబ్జెక్ట్‌కి సంబంధించి ఏ చేంజ్ జరిగినా ఆ చేంజ్ అనేది ఒక వేరియబుల్‌లో మనకు అవైలబుల్ ఉంటుంది. ఎలా అవైలబుల్ ఉంటుంది? ఒకటైతే మనకు ప్రీవియస్ స్టేట్ ఏంటిది? దాని చేంజ్ అయితే అందులో ఒక చిన్న వేరియబుల్ అంటే ఒక చిన్న ఇప్పుడు ఇన్సిడెంట్ అనే ఒక రికార్డ్ ఒక పర్టిక్యులర్ ఇన్సిడెంట్ తీసుకున్నాం అనుకోండి. ఆ ఇన్స్టెన్స్ ఆఫ్ దట్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఆ ఆబ్జెక్ట్‌లో లెట్స్ అస్యూమ్ దట్ దేర్ ఆర్ లైక్ 20 ఫీల్డ్స్. 20 ఫీల్డ్స్‌లో ఒక 15 ఫీల్డ్స్ వచ్చేసి ఫార్మ్ మీద మనం చూపెట్టాం. సో అందులో స్టేట్ అనేది ఒక ఫీల్డ్ అనుకుంటే, ఆ స్టేట్ ఫీల్డ్ మనం డేటాబేస్‌లో స్టోర్ అయిందేమో న్యూ అని స్టోర్ అయ్యి ఉంది. ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ ఫార్మ్ మనం ఓపెన్ చేసి, మనం ఏం చేసాము? ఆ ఇన్సిడెంట్‌ని స్టేట్ న్యూ నుంచి ఇన్ ప్రోగ్రెస్‌కి మార్చాం. మార్చిన తర్వాత దాన్ని సేవ్ చేసాం. సేవ్ చేసినప్పుడు ఏమవుతుంది? ఆ రికార్డ్ డేటాబేస్‌లో అప్డేట్ అవుతుంది టేబుల్‌లో. సో, టేబుల్‌లో అప్డేట్ అయ్యే టైంలో ఆ స్టేట్ ఫీల్డ్ వాల్యూ మారిపోయింది కదా! సో, మారిపోయే టైంలో మనం ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే మనకు తెలియాలి. ఎలా తెలుస్తుంది? ప్రీవియస్ స్టేట్ తెలిస్తేనే మనకు కరెంట్ స్టేట్ అనేది మనకు అర్థమవుతుంది. రైట్? సో, ప్రీవియస్ స్టేట్‌లో స్టేట్ ఫీల్డ్ వచ్చేసి ఆ ఇన్సిడెంట్ రికార్డ్‌లో న్యూ ఉంది. కరెంట్ స్టేట్‌లో ఆ స్టేట్ వాల్యూ వచ్చేసి ఇన్ ప్రోగ్రెస్ ఉంది. సో, అప్పుడేమంటాము? ఒకవేళ ప్రీవియస్ స్టేట్‌లో న్యూ ఉండి, కరెంట్ స్టేట్‌లో ఇన్ ప్రోగ్రెస్ ఉంటే, ఈ కండిషన్ గనక మీట్ అయితే, ఈ ఇన్సిడెంట్ టేబుల్ మీద ఈ బిజినెస్ రూల్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఈ యాక్షన్ తీసుకో. అంటే ఒక ఈమెయిల్ పంపించమనో, లేపోతే ఇంకొక ఫీల్డ్ అప్డేట్ చేయమనో, లేపోతే ఇంకేదో రిస్ట్రిక్షన్ ఉంటే దాన్ని అలా ఎర్రర్ మెసేజ్ చూపెట్టమనో ఏదో ఒకటి చెప్పొచ్చనమాట. సో, అందుకొరకని ఈ వేరియబుల్స్ అని, ఈ గ్లోబల్ వేరియబుల్స్ అని చాలా ఇంపార్టెంట్. కరెంట్, ప్రీవియస్ తెలియకుండా మనం ఏ ఆపరేషన్ చేయలేము. ఏ బిజినెస్ రూల్ మనం మార్చలేము. ఏ బిజినెస్ రూల్‌ని మనం ఎగ్జిక్యూట్ చేయలేము. దట్ ఈస్ ద హోల్ పాయింట్ ఆఫ్ ద చేంజ్ దట్ యూ మేనేజ్ అనమాట. ఆ తర్వాత అప్డేట్ ఆపరేషన్‌లో చాలా యూజ్‌ఫుల్ ఇది డెఫినిట్‌గా. దట్స్ వేర్ ద మోస్ట్ థింగ్స్ హ్యాపెన్స్ అప్డేట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇంకొక గ్లోబల్ వేరియబుల్ వచ్చేసి జీ అండర్‌స్కోర్ యూజర్. అంటే ఒక యూజర్
ఒక లాగ్డ్ ఇన్ యూజర్ ఎవరైతే ఆ సెషన్లో యూజర్ లాగ్ అయ్యాడో ఆ లాగిన్ అయిన యూజర్ క్రెడెన్షియల్స్ కానీ యూజర్ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ ఒక రోల్ కానీ తర్వాత ఇంకేమైనా డీటెయిల్స్ లైక్ ఏ కంపెనీకి రిలేటెడో లేకపోతే ఇంకేమైనా జరగవచ్చు. కానీ ఆ యూజర్ ఆబ్జెక్ట్ అనేది ఒక గ్లోబల్ వేరియబుల్స్. అంటే కరెంట్ డాట్ యూజర్ అని అన్నాం అనుకోండి, అంటే ఆ లాగ్డ్ ఇన్ యూజర్ క్రెడెన్షియల్స్ అన్నీ మనకు, ఆ లాగ్డ్ ఇన్ యూజర్ డీటెయిల్స్ అన్నీ మనకు గ్లోబల్ వేరియబుల్ అవైలబుల్ ఉంటాయి. అప్పుడు మనం ఆ యూజర్ యొక్క డీటెయిల్స్ని బట్టి మనం ఆ యూజర్ చేస్తున్న యాక్షన్ని మనం ఆపరేట్ చేయొచ్చు. అంటే ఎలా ఈ యూజర్ క్రెడెన్షియల్స్ ఇలా ఉంటే, యూజర్ పర్మిషన్స్ ఇలా ఉంటే, ఈ ఫామ్‌లో ఈ అప్డేట్ జరిగితే ఇలాంటివి చెయ్యాలి. సో, దేర్ ఆర్ మల్టిపుల్ డిఫరెంట్ సినారియోస్ దట్ వీ కెన్ హ్యాండిల్ నోయింగ్ దీస్ రూల్స్ అనమాట. సో, అందుకొరకని కరెంట్, ప్రీవియస్, g_user దీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్‌లీ యూజ్డ్ సర్వర్ సైడ్ గ్లోబల్ వేరియబుల్స్ అని చూసాను. ఆ తర్వాత డీబగ్గింగ్. సో, డీబగ్గింగ్ అనేది చాలా వరకు ఈ డెవలపర్ అయినా డీబగ్గింగ్ ఒక స్క్రిప్ట్ డెవలప్ చేసే టైంలో డీబగ్గింగ్ అయితే చేయాలి. ఆహ్, సో, మనం క్లయింట్ సైడ్ అయితే డీబగ్గింగ్ చాలా ఈజీగా చేసేసుకున్నాము. లైక్ అలర్ట్ మెసేజ్ పెట్టుకోవడం, తర్వాత ఫార్మ్‌పై మనం ఒక ఇన్ఫర్మేషన్ మెసేజ్, తర్వాత ఎర్రర్ మెసేజ్, లేకపోతే ఫీల్డ్ మెసేజింగ్, ఇలా రకరకాలుగా మనం ఒక స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేసే టైంలో మనం వీ కెన్ సీ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్ అని మనకి ఇమ్మీడియేట్‌గా స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ అవుతుందో లేదో తెలుస్తుంది. కానీ సర్వర్ సైడ్ అయితే ఇట్ ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైమ్ ఫ్రమ్ ఎ పర్ఫార్మెన్స్ పర్స్పెక్టివ్. ఇప్పుడు మనకు సర్వర్ సైడ్ ట్రావెల్ చేసి ఆ సర్వర్ నుండి మనం ఒక టేబుల్ వాల్యూస్ తీసుకొచ్చిన తర్వాత గానీ, మనకు ఒక వేరియబుల్‌లో వాల్యూ ఏముంది, అది ఆ వాల్యూ యూజ్ చేసిన తర్వాత ఈ ఫర్ లూపో, ఇఫ్ లూపో ఇంకేదైనా లూప్ ఏదైనా ఎగ్జిక్యూట్ అయ్యే టైంలో ఏదైనా ఫెయిల్ అయిందా? ఇదంతా చూడాలంటే మనం కొంతవరకు ఏదైనా ఎర్రర్‌ని క్యాచ్ చేయడం అంటే ట్రై క్యాచ్ చేయడమా? లేపోతే ఇంకా ఏమైనా మనం లాగ్స్ ఎనేబుల్ చేసేసి మనకు లాగ్‌లో మనం చూసుకోవడమా? లేపోతే ఇంక ఇలాంటివన్నీ అయితే మనం చేయాల్సుంటది. బై డిఫాల్ట్ స్క్రిప్ట్ డీబగ్గర్ అని చెప్పేసి ఒకటి స్క్రిప్ట్ ఎడిటర్‌లో మనకు అవైలబుల్ ఉంటది. అది కొద్దిగా కాంప్లెక్స్ అనిపించింది నాకు. నేనైతే ఈ సెషన్‌లో ఎక్కువగా యూజ్ చేయలేదు. బట్ అల్టిమేట్‌గా యాస్ ఎన్ అప్లికేషన్ డెవలపర్ వి నీడ్ టు నో హౌ టు use it effectively. So I think that is something I probably have to focus on. I have to watch few additional videos specifically focusing on the script debugging mechanism. ఇందులో నేను అటెండ్ అయిన ఈ పర్టిక్యులర్ మాడ్యూల్లో మాత్రం అంతగా రియల్ టైమ్ అంటే హ్యాండ్స్ ఆన్ చూపెట్టలేదు. నేను చూసిన వీడియోలో గానీ నేను ఆహ్, అంటే చాలా వరకు ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశారు. బట్ ఇట్ వాస్ టూ మచ్ ఓవర్‌వెల్మింగ్ ఫర్ మీ ఎట్ దిస్ పాయింట్ ఇన్ టైమ్. బట్ ఐ విల్ ప్రాబబ్లీ నీడ్ టు గెట్ యూజ్డ్ టు ఇట్ అండ్ స్టార్ట్ యూజింగ్ ఇట్ ఆన్ ఎవ్రీ డే. ఇప్పటివరకు నాకు రియల్ టైమ్‌లో నాకు అంత యూజ్ అవసరం పడలేదు. ఎందుకంటే యూజువల్‌గా వీ క్యాన్ డూ థీస్ మినిమమ్ logging whatever that is possible, not using the script debugging, the usual బ్రేక్ పాయింట్ పెట్టేసి లాగ్స్ చూసి ఇవన్నీ నేను చేయలేదు. అంత అవసరం పడలేదు నాకు. బట్ ఐ థింక్ దట్ ఇస్ సంథింగ్ దట్ ఎవ్రీబడి హ్యాస్ టు లెర్న్ అండ్ హౌ టు డూ ఇట్. బట్ లాగింగ్ అనేది డీబగింగ్ అనేది ఎనేబుల్ చేస్తే మాత్రం మనం అన్నీ చూడొచ్చు. అది అది చాలా యూస్ఫుల్ అనిపించింది నాకు. బట్ ఇట్స్ లిటిల్ బిట్ ఆఫ్ యూనో ఇట్ పుట్ ఎ ప్రెషర్ ఆన్ ద సిస్టమ్. సో బేసికల్‌గా ఏమంటాడంటే, డీబగ్గింగ్ ఈస్ క్రూషియల్ ఫర్ ఎన్ష్యూరింగ్ యువర్ బిజినెస్ రూల్స్ వర్క్ యాస్ ఎక్స్‌పెక్టెడ్. ServiceNow offers various methods for this. The gs.log and the gs.debug methods are commonly used for logging messages for debugging purposes. It's important to test your rules thoroughly and check the system logs to see how they are executing. Remember, well-written debug statements can save hours in troubleshooting. Yeah, that's how it is. So now I think this is the time for me to get into the instance and just look at ఎక్కడెక్కడ ఈ బిజినెస్ రూల్స్ ఉన్నవి, ఎలా బిజినెస్ రూల్ క్రియేట్ చేయాలి. సింపుల్‌గా ఏదో ఒక మైనర్ బిజినెస్ రూల్ కాన్ఫిగరేషన్ ప్లస్ ఒక స్క్రిప్ట్ రాసేస్తే ఈ వీడియోనైతే మనం కంక్లూడ్ చేయొచ్చు. ఆల్రైట్. సో నేనైతే పర్సనల్ డెవలపర్ ఇన్స్టెన్స్‌లోకి లాగిన్ అయిపోయాను. సో బిజినెస్ రూల్స్ నేను ఫేవరెట్స్‌లో యాడ్ చేసుకున్నాను కాబట్టి ఐ విల్ క్లిక్ ఆన్ ద బిజినెస్ రూల్స్. అదర్‌వైజ్ దే విల్ బి అండర్ సిస్టమ్ డెఫినిషన్ బిజినెస్ రూల్స్. సో బిజినెస్ రూల్ ఒకటి న్యూ క్రియేట్ చేద్దాము అని అనుకుంటున్నాను. ఎందుకంటే it will be easy to understand how the business will work. And I'm not really planning to write a very complicated script or anything like that. I just want to use it, how it works, and when it executes. So name వచ్చేసి new business rule Ramesh.
టేబుల్ వచ్చేసి ఇన్స్టెంట్ టేబుల్. అంతకుముందు కూడా ఇన్స్టెంట్ టేబుల్ యూజ్ చేశాను ప్రీవియస్ ల్యాబ్లో. సో ఇట్ విల్ బి ఈజీ టు జస్ట్ యూస్ ద సేమ్ టేబుల్స్ టు అండర్స్టాండ్. సో ఇప్పుడైతే ఈవెంట్ టు రన్ అనే ఈ సిచ్యువేషన్ని ఈ కండిషన్ మనం బిల్డ్ చేయాలనుకున్నప్పుడు మనకు ఇక్కడ స్క్రీన్ మీద ఓన్లీ ఇన్సర్ట్ అండ్ అప్డేట్ మాత్రమే కనబడతా ఉన్నాయి. సో ఇన్సర్ట్ అండ్ అప్డేట్లో ఎనీ ఇన్సర్ట్ కానీ ఎనీ అప్డేట్లో మనం ఈ ఫిల్టర్ ఏదైతే ఈ కండిషన్ని మనం చెక్ చేస్తున్నామో ఆ కండిషన్ మీట్ అయినప్పుడు ఇన్సర్ట్ అప్డేట్ టైంలో ఈ బిజినెస్ ఫుల్ ఎగ్జిక్యూట్ అవుతుందని మనకు అర్థమవుతుంది ఇక్కడ. బట్ ఇఫ్ యూ సీ దర్ ఇస్ అన్ అడ్వాన్స్డ్ థింగ్ హియర్. దిస్ చెక్ బాక్స్ మనం చెక్ చేయగానే మనకు ఈ అడిషనల్ కండిషనల్ బిల్డర్ ఆప్షన్ అయితే వచ్చింది. అందులో ఏంటంటే వెన్. సో బిఫోర్ ఆఫ్టర్ ఎసింక్ డిస్ప్లే ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్టుగా బిఫోర్ అండ్ ఆఫ్టర్ దీస్ టూ వర్క్స్ ఆన్ ద అప్డేట్ ఆపరేషన్స్. అప్డేట్ ఆపరేషన్స్ అంటే ఏమవుతాయి అంటే ఇన్సర్ట్ కానీ అప్డేట్ కానీ ఇవి రెండిట్లో కానీ ఇన్ అడిషన్ టు దట్ డిలీట్ ఈజ్ ఆల్సో. ఇఫ్ బిఫోర్ డిలీటింగ్ ఏం చేయాలి ఒకవేళ ఏదైనా జరిగితే, ఆఫ్టర్ డిలీటింగ్ ఏం చేయాలి, సో ఇవి వస్తాయి. అదే కాకుండా ఇప్పుడు ఏసింక్ అనేది ఆపరేషన్ కూడా మనం చూసాము. ఈ ఏసింక్ కండిషన్ చూసినప్పుడు కూడా ఏం జరగాలి అంటే వెన్ వెన్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ నథింగ్ విల్ డిస్టర్బ్. అంటే ఆ ఫామ్ యాక్షన్స్ ఇంకా వేరే ఏమైనా రన్ అవుతున్నా కూడా డిస్టర్బ్ కాదు. బట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనం డిస్ప్లే అని తీసుకున్నట్టయితే సడన్గా ఇవేమీ మనకు కనబడవు అనమాట. ఎందుకంటే డిస్ప్లే అనేది అప్డేట్ ఆపరేషన్కి సంబంధించింది కాదు. ఎందుకంటే ఓన్లీ ఫామ్ డిస్ప్లే టైంలో ఎగ్జిక్యూట్ చేయమని చెప్తున్నాం కాబట్టి ఈ డిస్ప్లే వచ్చేసి మనకు ఈ ఫీల్డ్ని ఈ చెక్ బాక్సెస్ని హైడ్ చేసింది. సో నేనేం చేస్తున్నానంటే ఆఫ్టర్ అనే కండిషన్ని తీసుకుంటున్నాను. అందులో ఇన్సర్ట్ కానీ అప్డేట్ కానీ ఈ రెండిట్లో ఏది జరిగినా నేనేమనుకుంటున్నానంటే ఒక స్టేట్ ఫీల్డ్ తీసుకుంటే స్టేట్ ఫీల్డ్ ఇన్ ప్రోగ్రెస్కి మూవ్ అయినప్పుడు న్యూ నుంచి కానీ ఇంకేదైనా కానీ ఇన్ ప్రోగ్రెస్కి మూవ్ అయినప్పుడు మనము ఒక యాక్షన్‌ని తీసుకోవాలి. ఏమని యాక్షన్ తీసుకోవాలంటే అప్పుడు ఈస్ డిఫరెంట్ చేంజెస్ ఫ్రమ్ ఇన్ ప్రోగ్రెస్ రకరకాల కండిషన్స్ ఉన్నవి. ఇక్కడ గ్రేటర్ దాన్, బిట్వీన్, ఎనీథింగ్, చేంజెస్ ఫ్రమ్, చేంజెస్ టు, ఈజ్ సేమ్, ఈజ్ డిఫరెంట్. సో బేసికల్‌గా ఆ కండిషన్స్‌లో ఏదైనా ఒకటి మనం తీసుకోవచ్చు. నేనేమనుకున్నానంటే ఒకవేళ ఇన్ ప్రోగ్రెస్‌లో ఉన్నప్పుడు ఒకసారి ఇన్ ప్రోగ్రెస్‌లోకి వచ్చిన తర్వాత మళ్ళీ న్యూ కండిషన్‌లకు పోవద్దు అని ఒక కండిషన్ బిల్డ్ చేస్తే ఎలా ఉంటుంది అనుకున్నాను. బట్ సో దట్స్ గోయింగ్ టు టేక్ ఎ లాంగ్ టైమ్. సో లెట్ మీ జస్ట్ మేక్ ఇట్ వెరీ సింపుల్ అండ్ క్విక్ టు సీ హౌ ఇట్ ఈస్ వర్కింగ్. స్టేట్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ ఉన్నప్పుడు అది జరిగినప్పుడు అప్డేట్ కానీ ఇన్సర్ట్ కానీ జరిగినప్పుడు ఏం జరగాలి? ఇన్సర్ట్ కంటే అప్డేట్ తీసుకున్నా ఏదైనా పర్వాలేదు. సో ఇన్సర్ట్ కానీ అప్డేట్ కానీ యాక్షన్స్ మనం ఏం చేద్దాం అనుకున్నామంటే అప్పుడు కాన్ఫిగరేషన్ ఐటమ్‌ని మనం అప్డేట్ చేద్దాం అని అనుకుంటున్నాను. కాన్ఫిగరేషన్ ఐటమ్ ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఆహ్, అసలు ఆల్రెడీ ఉందా లేదా తర్వాత విషయం. ఇప్పుడు ఒక కొత్త కాన్ఫిగరేషన్ ఐటమ్‌ని దీనికి యాడ్ చేద్దామని చూస్తున్నాను. మ్యాక్‌బుక్ ఎయిర్ 13 ని ఈ కాన్ఫిగరేషన్ ఐటమ్‌ని అదే చేసినప్పుడు యాడ్ చేయాలని చెప్తున్నాను. అదేవిధంగా యాడ్ మెసేజ్‌ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఏంటంటే ఇది ఫార్మ్ మీద మనకు మెసేజ్ కనబడుతుంది. హలో యూ హ్యావ్ updated the incident state field from in progress to in progress. ఇన్ ప్రోగ్రెస్ మారినప్పుడు మాత్రమే జరుగుతుంది కదా. సో అది ఇప్పుడు చెప్తున్నా. తర్వాత డిస్క్రిప్షన్ ఫీల్డ్ కూడా మారిస్తే ఎలా ఉంటుంది? షార్ట్ డిస్క్రిప్షన్ ఫీల్డ్ని మారుస్తాం. షార్ట్ డిస్క్రిప్షన్ ఫీల్డ్ని యూ హ్యావ్ దిస్ ఈస్ ద న్యూ షార్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్టర్ యూ హ్యావ్ modified the state field value. Okay. సో ఐ థింక్ దట్స్ ఆల్ వీ కెన్ డూ రైట్ నౌ. సో బట్ ఇన్ ద అడ్వాన్స్డ్కి వెళ్ళి చూసినట్టయితే ఫంక్షన్లో మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టు కరెంట్ ప్రీవియస్ రెండు గ్లోబల్ వేరియబుల్స్ అవైలబుల్ ఉన్నవి. అదేవిధంగా మనకు G_user అయితే లాగిన్ అయ్యారో యూజర్ వాల్యూస్ కూడా అవైలబుల్ ఉంటాయి అన్నమాట. కరెంట్ డాట్ జి కరెంట్ డాట్ G_user కరెంట్ డాట్ G_user అది కానీ లేకపోతే G_user డాట్ కరెంట్.
సేవ్ అని తీసుకోవచ్చు. So I'm not really going to write that now because it will require definitely some logic, whatever that I need to build. So for now, let's say submit. సో నా కొత్త బిజినెస్ రూల్ అయితే అవైలబుల్ ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇన్సిడెంట్స్కి వెళ్ళిపోతాను. సో ఇన్సిడెంట్స్ డాట్ లిస్ట్కి వెళ్ళిపోదాము. ఇన్సిడెంట్ డాట్ లిస్ట్ అంటే లిస్ట్ వ్యూ రావాలి. ఓకే, లిస్ట్ వ్యూ వచ్చింది. ఇందులో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక కొత్త న్యూ స్టేట్ ఉన్నది తీసుకుంటున్నాను. తీసుకొని ఏం చేస్తానంటే ఇప్పుడు న్యూ స్టేట్లో ఉంది కదా, దీన్ని నేను ఇన్ ప్రోగ్రెస్లోకి మార్చి చూస్తాను. ఎందుకంటే బిజినెస్ రూల్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ కావాలి, ఏదైనా స్టేట్ నుంచి ఇన్ ప్రోగ్రెస్కి వెళ్ళినప్పుడు ఆ బిజినెస్ రూల్ ఫైర్ కావాలన్నమాట. సో నేను ఇన్ ప్రోగ్రెస్కి మార్చేసి సేవ్ చేసి ఇదే ఫామ్ మీద ఇక్కడే ఉంటాను. ఐ విల్ స్టే హియర్ బై క్లికింగ్ దట్ సేవ్. See what happens. So now you see the business rule executed. Hello, you have updated the incident state field to in progress, right? A tarvata I think there may be some other scripts that are in work. So it didn't get that thing updated. Email server is down. అని అయితే వచ్చింది. ఇది షార్ట్ డిస్క్రిప్షన్ మార్చాను, బట్ ఇట్ డింట్ లెట్ మీ అప్డేట్ ఇట్. బట్ డెఫినెట్లీ ది ఫామ్ మెసేజ్ అయితే నాకు వచ్చింది. సో డెఫినెట్గా బిజినెస్ రూల్ అయితే వర్కౌట్ అవుతుంది. ఆల్సో నేనేం చేశానంటే కాన్ఫిగరేషన్ ఐటెంను కూడా అప్డేట్ చేయమని చెప్పాను, బట్ అది అప్డేట్ కాలేదు. సో ఐ డోంట్ నో వై దట్ హ్యాపెండ్, బట్ లెట్స్ సీ if that there must be something that is overriding my functionality, because it could be a different situation that I need to handle. But ఒకసారి అలాగా మనము స్టార్ట్ చేసామంటే డీబగింగ్ చేసుకోవడానికి. సో డీబగింగ్ అనేది ఒకటి మనం చూసాం కదా ఇంతకుముందు. సో డీబగింగ్ కొరకు ఒకసారి వెళ్ళి చూద్దాము. సో there are different things that we can do the debugging, like g_log అట్లాంటివి. బట్ ఇక్కడ మనము అడ్వాన్స్డ్ వెళ్ళినప్పుడు ఇక్కడ స్క్రిప్ట్ డీబగింగ్ అనేది అయితే ఉంది. ఈ స్క్రిప్ట్ డీబగింగ్ ఈజ్ వెరీ వెరీ యూస్ఫుల్. ఐ హావెంట్ రియల్లీ వర్క్డ్ ఆన్ ఇట్, బట్ ఈ మాడ్యూల్లోనైతే చాలా థియరాటికల్గా చెప్పారు. హ్యాండ్స్ ఆన్ అయితే ఏమి చూపెట్టలేదు. బట్ జనరల్లీ స్పీకింగ్ ఎనీ డెవలపర్ వుడ్ ప్రాబబ్లీ నో ఆల్రెడీ బ్రేక్ పాయింట్స్ అంటే ఏంటివి, లాగ్ పాయింట్స్ అంటే ఏంటివి. ఆ తర్వాత ఒకసారి మనం స్క్రిప్ట్ను రన్ చేసిన తర్వాత ఇక్కడ మనం యూ కెన్ యాక్చువల్లీ సీ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వాట్ దట్ యునో వేరియబుల్ వాల్యూస్ ఆన్ ద ఫ్లో, స్క్రిప్ట్ ఫ్లోలో ఎలా వస్తున్నవి, మనం ఎక్కడ బ్రేక్ పాయింట్ పెట్టుకొని ఎలా టెస్ట్ చేయాలి, తర్వాత సెషన్ స్పెసిఫిక్ సెషన్ లాగ్స్ ఎలా ఉన్నవి, తర్వాత స్క్రిప్ట్ ట్రేసర్, ఇవన్నీ ట్రేసింగ్ కొరకు మనం పెట్టుకోవచ్చు. అదే కాకుండా మనకు సిస్టమ్ వైడ్ డీబగింగ్ మనం ఎనేబుల్ చేసుకుంటే g_log తర్వాత g_debug మనం ఎనేబుల్ చేసుకున్నట్టయితే, అంటే ఈ స్క్రిప్ట్లో కనుక మనం డీబగ్ స్టేట్మెంట్స్ మనం రాసినట్టయితే, మనము సిస్టమ్ డయాగ్నోస్టిక్స్కి వెళ్ళినప్పుడు సిస్టమ్ డయాగ్నోస్టిక్స్లో స్క్రిప్ట్ డీబగ్గర్ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు స్క్రిప్ట్ డీబగ్గర్ అంటే అదే సేమ్ డీబగ్గర్ ఇక్కడ ఓపెన్ అయింది. ఆ తర్వాత స్క్రిప్ట్ ట్రేసర్గా ఉంది ఇక్కడే. ఇంతే కాకుండా ఇంకా మనకి ఇప్పుడు సెషన్ డీబగ్ ఉంది ఇక్కడ. అంటే ఇప్పుడు ఎనేబుల్ ఆల్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇట్ విల్ జస్ట్ ఫైర్ ఫర్ ఎవ్రీ సింగిల్ థింగ్ అనమాట. ఇప్పుడు ఎనేబుల్ ఆల్ చేసినప్పుడు ఫర్ ఎవ్రీ సింగిల్ థింగ్ ఇట్ ఈస్ గోయింగ్ టు షో ఆల్ ద డీబగ్ మెసేజెస్ అక్రాస్ ద బోర్డ్. సో అది కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక సిస్టంలో మనం వర్క్ చేసేటప్పుడు ప్రతిదానికి డీబగ్ లాగ్ మనం చూసినట్టయితే ఇట్స్ గోయింగ్ టు బి రియలీ 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 కంబర్సమ్ అండ్ పర్ఫార్మెన్స్ ఇష్యూస్ అయితే వస్తాయి నాకు అనిపిస్తూ ఉంది. ఐ థింక్ దిస్ విల్ డెఫినెట్లీ రిక్వైర్ ఎ స్పెషల్ వీడియో ఆన్ ఇట్. సో వన్స్ ఐ get more hands on and do the stuff, probably I would love to make a video on the script debugging, a script debugger directly. So hopefully I will be able to do that after the prerequisite course is script fundamentals is done. ఇప్పుడు డీబగ్ బిజినెస్ రూల్ అని ఉందనుకోండి, స్పెసిఫిక్ బిజినెస్ రూల్ డీబగ్ చేసుకోవచ్చు. సో హోప్ఫుల్లీ దట్ వీ కెన్ డిసేబుల్ ఆల్ కన్ఫర్మ్. యా
Okay, so I think that will cover the business rule aspect of it. I could just keep on talking about the business rules and stuff, but ఈ సెషన్కి ఇంతే సరిపోతుంది అనిపిస్తోంది. But I think there are a lot to learn. This is just a start, just like scratching the surface అని నాకు తెలుసు. సో నెక్స్ట్ మాడ్యూల్లో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం డే 12లో. Thank you for staying with me and traveling along with me if you are watching all my videos. I'm very thankful for your support. See you again on day 12 with a new module. Have a good day. Bye.